క్రీస్తునందు ప్రియమైన సజీవమైన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. క్రీస్తు సువాసన అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఐర్లాండ్కు చెందిన ప్రముఖ రచయిత్రి రీటా ఫ్రాన్సిస్ నోడెన్ తాను వ్రాసిన ఒక పుస్తకంలో ఒక అందమైన కథను చిత్రీకరించింది. ఒకానొక రోజు తాను ఇంగ్లాండ్ దేశమునకు ప్రయాణం చేసినప్పుడు ఒక హోటల్లో కూర్చుని కాఫీ ఆస్వాదిస్తుండగా చక్కటి సువాసన వస్తుండడం గమనించింది. అది ఎక్కడ నుండి వస్తుంది అని వెయిటర్ను అడిగినప్పుడు అటు ప్రక్కనే కూర్చున్న కొందరి మనుషుల దగ్గర నుండి వస్తుందని అతడు చెప్పాడు. వాస్తవంగా వారు దగ్గరలో ఉన్న సుగంధాన్ని తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు కాబట్టి వారి బట్టలకు పట్టిన పరిమళ వాసనను వారు నడిచి వెళ్తున్న ఆ ప్రదేశమంతా వ్యాపించడం గమనించింది. క్రైస్తవ జీవితానికి సంబంధించిన సాదృశ్యంగా ఈ సంఘటన అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా మనం ప్రతి చోట మనం క్రీస్తు సువాసనను రెండు విధములుగా వెదజల్లుతాము. మొదటిగా సుందరుడైన క్రీస్తు సువార్తను మాటల ద్వారా వెదజల్లుతాము. రెండవదిగా క్రీస్తు వలె త్యాగపూరితమైన క్రియలు జరిగించే మన జీవితాల ద్వారా పరిమళాలను వెదజల్లుతూ ఉంటాము. దైవికమైన సువాసనను అందరూ అభినందించకపోయినా క్రీస్తు పరిమళం వారి జీవితాలను తప్పకుండా ప్రోత్సాహపరుస్తుంది. ఆనాడు రచయిత్రి ఆ సువాసనను ఆస్వాదించి దాని మూలాన్ని కనుగొన్నట్టు క్రీస్తు సువాసన మన మాటల ద్వారా క్రియల ద్వారా అనేకులకు క్రీస్తును పరిచయం చేయగలుగుతాము. అట్టి సువాసనను వెదజల్లే మన జీవితాలుగా ప్రభు సిద్ధపరచునుగాక. ఆమేన్.